హాయ్ అందరికీ. తోటకూర పులుసు చేద్దాం చూసేయండి. ముందుగా తోటకూర ఒక కట్ట తీసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పై మూకుడు పెట్టి ఆయిల్ వేసి వేడయిన తర్వాత అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా వెల్లుల్లిపాయలు చితక్కొట్టుకొని వేసుకోండి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర కూడా వేసి ఒక అర స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మీకు సరిపడా కారం వేసుకుని ఒక 2 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత అర గ్లాసు వాటర్ వేసుకోండి. ఇది కర్రీ ఉడుకుతూ ఉంటుంది కదా, ఈలోపు కొద్దిగా చింతపండు నానబెట్టుకుని దాన్ని బాగా పిసుకుని కర్రీ అంతా దగ్గరగా అయిన తర్వాత చింతపండు పులుపు కూడా వేసి మీకు నచ్చితే పులుసు కింద దింపుకోవచ్చు, లేకపోతే దగ్గరగా ఇలా చేసుకోవచ్చు. ఇది రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా. తోటకూర వేపుడు తినలేని వాళ్ళు ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.